బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి, లైక్స్ రావడానికి రీల్స్ చేస్తున్న యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిన్న సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సమీపంలో జాతీయ రహదారిపై వర్షంలో కేటీఎం బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్లు చేస్తూ రీల్స్ చేస్తుండగా బైక్ అదుపు తప్పడంతో శివ అనే యువకుడు మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలవ్వగా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతుండటంతో జాతీయ రహదారిపై ఒక లైన్ మరమ్మతుల కోసం రోడ్లు వేసి వదిలేగా ఆ రోడ్లపై యువకులు బైకులు అతివేగంగా నడపడం, రీల్స్ కోసం స్టంట్లు చేయడంతో ప్రమాదం జరిగింది. యువకులు స్టంట్లపై హయత్ నగర్ సిఐ రామకృష్ణ వివరాలు తెలిపారు. నిన్న మధ్యాహ్నం సుమారు 3:30 సమయంలో ఇద్దరు యువకులు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేశారని, దానిపై మాకు స్థానికుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. ముందు టైర్ లేపి వాహనాన్ని నడపడంతో స్కిడ్ అవడంతో శివ అనే యువకుడు మృతి చెందాడని పేర్కొన్నారు. ఇక వాహనం నడుపుతున్న సంపత్ అనే యువకుడికి గాయాలయ్యాయని వెల్లడించారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఓడెన్ టీడీ స్కూల్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు ఉన్నటువంటి రోడ్లో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఓపెన్ ఉంది. మధ్యలో ఖాళీ రోడ్డు ఉండడం వల్ల అక్కడ సంపత్, శివ అనేటటువంటి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు 2 బండ్ల మీద వెళ్ళేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడము, వీలింగ్ చేయడము, ముందు టైరు పైకి లేపి డ్రైవింగ్ చేయడం వల్ల అతివేగంగా అజాగ్రత్తగా నడిపి నిర్లక్ష్యం వహించడం వల్ల సంపత్ నడుపుతున్నటువంటి బండి మీద వెనక కూర్చున్న శివ కింద పడి చనిపోవడం జరిగింది. ఈ పిల్లలు తెలియక ఖాళీ జాగా ఉందని చెప్పేసి స్పీడ్గా నడపడం, అజాగ్రత్తగా నడపడం, వీలింగ్ చేయడం, స్టంట్లు చేయడం వంటి వాటి వల్ల నిండు ప్రాణం బలి కావడం జరిగింది. అటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. యువతకు నేను ఇచ్చే సలహా ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి. నిర్లక్ష్యం వహించి డ్రైవింగ్ చేసినట్టయితే వేరేటువంటి అమాయకులు బలి అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, డ్రైవింగ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించవద్దు. 2 వీలర్